తిరుమల శ్రీవారి పరకామణిలో మరోసారి దొంగతనం వెలుగు చూసింది. టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. పరకామణి సముదాయం నుంచి 100 గ్రాముల బంగారం బిస్కెట్ తరలిస్తుండగా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. గోల్డ్ బిస్కెట్ ను దాచి తీసుకువెళ్తూ ఉండగా గుర్తించారు. తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్, పరకామణిలో మరొకసారి దొంగతనంకి సంబంధించిన వార్త వినిపిస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? సముదాయంలో మరోసారి దొంగతనం ఘటన వెలుగు చూసింది. గతంలో కూడా శ్రీవారి ఆలయ పెద్ద జీఎం గారు శిష్యుడైనటువంటి రవికుమార్ చోరీకి పాల్పడుతూ ఘటన జరిగి గుర్తించినటువంటి నేపథ్యం మర్చిపోకముందే మరోసారి టీటీడీకి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బంగారు బిస్కెట్లను తస్కరిస్తున్నటువంటి ఘటన వెలుగు చూసింది. స్వామివారి కానుకలకు సంబంధించి పరకామణిలో ఆ శ్రీవారి ఆలయం నుంచి కూడా హుండీలన్నీ కూడా ఉదయం సమయంలో పరకామణి సముదాయానికి తరలిస్తారు. అక్కడ ముందుగా వీటికి సంబంధించినటువంటి సెగ్రిగేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో ఉన్నటువంటి నోట్లను, అదేవిధంగా కాయిన్స్ ను, అదేవిధంగా బంగారు సంబంధించినటువంటి ఆభరణాలు, అదేవిధంగా ఆభరణాలన్నీ కూడా పక్కకి తీసి సెగ్రిగేట్ చేస్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను తరలిస్తుండగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. రైట్ ప్రసాద్.